సూర్యాస్తమయానికి శిఖర దర్శనం అయిపోయింది. తర్వాత మేము గదులకు వెళ్ళి విశ్రాంతి తీసుకొని తర్వాత మరుసటి రోజు అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. దానికోసం మేము పాతాళగంగ దగ్గరికి వచ్చి అక్కడ రోప్వే ద్వారా పాతాళగంగ చేరుకొని పాతాళగంగ నుంచి బోటులో 1.5 గంట ప్రయాణం చేసి అక్క మహాదేవి గుహలకు చేరుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి అక్కడంతా బాగా ఆహ్లాదకరంగా ఉన్నింది. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఇంతకుముందే. కానీ ఈ ప్రస్తుతం అయితే మనము ఆ యొక్క ప్రకృతిలో విహారిస్తూ శంకర భగవత్పాదుల వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. శ్రీ పద్మపాదాచార్యులు మరియు ఇతర శిష్యులు స్నానము జపము ఆచరించి తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు కాపాలనుకు చేసిన వాగ్దానం మేరకు అతని వెంట వెళ్ళాడు. కాపాలికుని ప్రయత్నాలకు భంగం కలగరాదన్న తలంపుతో శ్రీ శంకర భగవత్పాదుల వారు తన శరీరాన్ని గూర్చి పద్మపాదాది శిష్యులకు తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచారు. శ్రీ శంకరులు కాపాలికుడు ఏర్పాటు చేసుకున్న నిర్జన ప్రదేశానికి ప్రదేశానికి అతన్ని అనుసరించి వెళ్ళారు. భయంకరాకారుడై సమీపించిన ఆ కాపాలికుణ్ణి శ్రీ శంకర భగవత్పాదుల వారు తెరిపారా చూశారు. తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. తదనంతరం ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ ఉపశమనించి పరమాత్మయందు మనస్సు లగ్నం చేసి నిశ్చల అంతఃకరణులై ప్రణవంచే పరబ్రహ్మని ధ్యానిస్తూ ఆత్మను పరబ్రహ్మంలో చేర్చారు. అంటే తత్వమసి అనే వాక్యార్థమైన జీవ బ్రహ్మైక్యాన్ని ఎరిగి ఆత్మను పరమాత్మగా భావించారన్నమాట. ఆ పరమాత్మయే తనను ప్రత్యక్ష పరిపూర్ణుడయ్యాడు. ఆత్మారాముడు దేహాన్ని విడిచి దేహస్థితిలో విహరించసాగాడు. దేహాతీత స్థితిలో విహరించసాగాడు. అట్టి సమయంలో సంపూర్ణంగా దృశ్యాలను మరిచి పరబ్రహ్మ స్వరూపి అయి స్వయం ప్రకాశితుడయ్యాడు. నిర్వికల్ప సమాధి సంపన్నులై కేవలం నివృత్తి మార్గ పరాయణుడైన శంకరుడు కాపాలికుడు దర్శించాడు. శ్రీ శంకరుల కంఠం కింద, గడ్డము కింద, మోకాళ్ళపై హస్తాలు ఉంచి నేత్రాలను సగం తెరిచి సగం మూసుకొని ముక్కు కొనభాగాన కూర్చున్నాడు. కేవల తత్వబోధ స్వరూపులై అఖండ జ్ఞాన నిధులై స్వయం ప్రకాశులై చిన్మయాత్మ స్వరూపులై సర్వదృశ్య ప్రపంచాన్ని మరిచి విశుద్ధ తత్వముతో భాసితులై శ్రీ శంకర భగవత్పాదులు ఆ కాపాలికుడు దర్శించాడు. శ్రీ శంకరులు చిన్ముద్ర వహించి సమాధినిష్టలై ఉండగా క్రూరుడు కపటి అయిన ఆ కాపాలికుడు భీతి లేనివాడై ఖడ్గముతో శ్రీ శంకర భగవత్పాదుల
శిరస్సు ఖండించడానికి సమీపించాడు. ఇది ఇలా ఉండగా అక్కడ ధ్యానంలో ఉన్నటువంటి శ్రీ పద్మపాదాచార్యులు తన యోగబలంచే జరగబోయే అకృత్యాన్ని తిలకించాడు. శ్రీ పద్మపాదాచార్యులు వారు మొదటి నుంచి శంకరుల యొక్క ఆంతరంగిక శిష్యుడు ఉండుట చేత గురుదేవుల యొక్క సంరక్షణ కోరసాగాడు. కాపాలికుడు త్రిశూలాన్ని పైకెత్తి శ్రీ శంకర భగవత్పాదుల శిరస్సును ఖండించడం శ్రీ పద్మపాదాచార్యుల వారు యోగశక్తితో గ్రహించారు. పద్మపాదుల వారు శ్రీ నరసింహస్వామి భక్తుడు, అట్లే గురుదేవులకు కూడా పరమభక్తుడు. శ్రీ పద్మపాదాచార్యుల వారు నృసింహస్వామి యొక్క మంత్రసిద్ధి ఉండటముచే వెంటనే మంత్రపూర్వకంగా ధ్యానించి శ్రీ నరసింహస్వామి వారి యొక్క దివ్య తేజస్సుతో వెలిగిపోతూ క్షణకాలంలో గురుదేవులు సమాధి స్థితి పొందిన ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ భయంకర స్వరంతో వృద్ధి చెందుతూ క్రోధాగ్నితో లోకాలన్నీ భయపడే రీతిగా నృసింహ స్వామి హావభావ పరాక్రమములు సంతరించుకున్న శ్రీ పద్మపాదాచార్యులు కాలయమునిలా ఆ కాపాలికునిపై దుమికాడు. అంతటా నరసింహస్వామి మెడజూలు విదిల్చుకుంటూ భయంకర గర్జనలతో భూమి ఆకాశాలు కంపింపజేస్తూ దేవతలందరూ ఇది ఏమిటి అని ఆశ్చర్యపడసాగారు. శ్రీ శంకర భగవత్పాదుల వారి యొక్క సన్నిధిని సాక్షాత్కరించిన ఆ పద్మపాదుడు మహావేగంతో ఆ కాపాలికునిపైకి ఉరికాడు. శ్రీ పద్మపాదులు అంటే నరసింహస్వామి శక్తితో ఉన్నాడు. ప్రళయకాల రుద్రుని వలె కోపోద్రేకుతుడై పూర్వం హిరణ్యకశ్యపుని వక్షస్థలాన్ని చీల్చిన విధముగా ఆ కాపాలికుని యొక్క వక్షస్థలం చీల్చివేశాడు. తన వాడి అయిన కోరలతో ఆ కాపాలికుని యొక్క హృదయాన్ని చీల్చి పేగులన్నింటినీ బయటకు లాగి మెడలో మాలగా ధరించాడు. ఆ మహావాడి అయిన గోళ్లతో మహాశ్రేష్ఠుడైన ఆ సింహరాజము కాపాలికుని దేహాన్ని కోపోద్రేకంతో కిందకు పాడదోసింది. స్వర్గమందలి కోటలు బురుజులు విరిగిపడినట్లు భయంకర శబ్దముతో అతడి దేహం నేల కొరిగింది. సర్వలోక భయంకరుడైన భయంకరమైన ఆ శబ్దాన్ని శిష్యులందరూ గుమికూడి అక్కడికి చేరుకున్నారు. మరణించి పడి ఉన్న కాలభైరవుడిని పక్కనే నిశ్చల సమాధి స్థితిలో ఉన్నటువంటి గురువరిణ్యుణ్ణి చూశారు. దుష్టశిక్షణ శిష్టరక్షణకై అవతరించిన స్వామిని సందర్శించారు. స్వామి అనుగ్రహంకై ఈ విధముగా స్తుతించారు. ఓ మహాత్మా నరసింహ భగవంతుడు ఎల్లవేళలా భక్త సులభుడు. ఆనాడు పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదునికి వశీభూతుడైనాడు. ఆ ఉగ్రమూర్తిని చూసి దేవతలందరూ భయభ్రాంతులైనారు. ప్రహ్లాదునికి మాత్రం ప్రసన్న రూపంలో దర్శనమిచ్చాడు. మిత్రమా, ఆ దేవదేవుని అనుగ్రహాన్ని ఎప్పుడు పొందావు? ఎప్పుడు ఎక్కడ తమకు ప్రసన్నుడయ్యాడు అని తోటి శిష్యగణమంతా
పద్మపాదాచార్యులు వారిని ప్రశ్నించారు. దానికి పద్మపాదాచార్యులు వారు ముందు నేను అహోబిల పర్వత శిఖరముల్లో నివాసము ఏర్పాటు చేసుకొని భగవంతునికై ఘోర తపస్సు చేశాను. చాలా కాలం ఆ విధంగా ఘోర తపస్సు చేయసాగాను. చాలా కాలం ఆ విధంగా ఘోర తపస్సు చేశాను. సోదరులారా, నరసింహస్వామి అహోబిల పర్వత శిఖరంలో నివాసం ఏర్పరచుకొని నృసింహ భగవంతునికై ఘోర తపస్సు చేశాను. సోదరులారా, నృసింహ భగవంతుణ్ణి అనుగ్రహం కోరి అనన్య గతికుడైన నిష్ఠతో అహోబిల పర్వతాన తపస్సు చేయసాగాను. ఒకానొక రోజున ఒక కిరాతకుడు వచ్చి, అయ్యా, ఈ ఘోరారణ్యమందలి ఈ గుహలో ఏల నివసిస్తున్నావు అని తరచి ప్రశ్నించాడు. అప్పుడు అతనితో, ఓ కిరాత శ్రేష్ఠ, నేను ఒక సింహశ్రేష్ఠానికై పరితపిస్తూ ఉన్నాను. ఇంతకు ముందు దాని జాడను నాకు తెలియరాలేదు. అందువలన ఇక్కడే నివసిస్తూ నిరీక్షిస్తూ ఉన్నాను అని పలికాను. కంఠం వరకు సర్వతేజోమయమైనటువంటి మానవాకారము, తల మాత్రము సింహాకృతి కలిగినటువంటి సింహరాజము ఈ ప్రాంతములో సంచరిస్తున్నది. కిరాత శ్రేష్ఠ, ఎంత వెతికినా ఆ యొక్క సింహరాజము కనిపించడం లేదు. నేను సింహరాజానికై పరితపిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఈ మృగరాజాన్ని చూడాలనే పట్టుదలతో ఇక్కడే కాపురమున్నాను అని తెలిపాను. ఆ విధముగా చెబుతుండగా ఆ కిరాతకుడు అడవిలోనికి పోయి రకరకాల తీగలను కలిపి తాడుతో పెనవేసి, శిరస్సు మాత్రమే సింహము, తక్కిన శరీరమంతా మానవ ఆకృతి కలిగినటువంటి ఒక విశిష్ట మృగరాజును తన తాడుతో బంధించి తెచ్చి నా ముందు ఉంచాడు. ఇలా శ్రీ పద్మపాదాచార్యులు చెప్పుతుండగా తక్కిన శిష్యులందరూ శ్రీ పద్మపాదాచార్యుల వారి యొక్క నిశ్చల విష్ణు స్వయంభూతుడని తలిచారు. అంతటా కిరాత శ్రేష్ఠుడు, నీవు పరమభక్తితో వీడిని పట్టుదలతో నన్ను ధ్యానించావు. ఈ విధముగా ముందెన్నడూ బ్రహ్మాది దేవతలు కూడా నన్ను ధ్యానించలేదు అని పలుకుతూ అంతర్ధానమయ్యాడు. ఈ విధముగా వారందరూ శ్రీ పద్మపాదాచార్యుల వారి నృసింహస్వామి చరితాన్ని విని పరమ సంభ్రమాశ్చర్యులకు గురి అయ్యారు. తదనంతరం ఆ పద్మపాదాచార్యుల వారు ఒక్కసారిగా బ్రహ్మాండమంతా మారుమ్రోగినట్లుగా గర్జించాడు. శ్రీ శంకరులు స్థూల సూక్ష్మ కారణ శరీరాలను అతిక్రమించి నిర్వికల్ప సమాధిలో పరబ్రహ్మంతో విహరిస్తున్నారు. అఖండ జ్ఞాన తేజోవంతులైన ఆ మహాత్ములు నృసింహస్వామిచే గావింపబడిన సింహగర్జన లోకాలన్నీ కంపించి బ్రహ్మపదాన్ని చేరగా ఆ నాదం ఆలకించిన శ్రీ శంకరులు సమాధి స్థితి నుంచి బయటికి వచ్చారు. తర్వాత కళ్ళు తెరిచి సర్వలోక భయంకర రూపమైనటువంటి రూపముతో నిలబడి ఉన్న శ్రీ నృసింహస్వామి వారిని దర్శించి ఇలా స్తుతించాడు.
శ్రీ చంద్రకిరణాల వంటి మెడల జులుతో నుదుటన మిక్కిలి ప్రకాశవంతమైన ఒప్పారే నేత్రముతో అప్పుడే ఉదయించిన నూరుగురు సూర్యులు ప్రచండ కిరణములతో భాసిస్తూ మహాట్టహాసముగా చేసేవాడు. సర్వతేజో విలక్షణ సంపన్నుడు. మహాపాషాణవలే కఠినమై కాపాలికుని వక్షస్థలాన్ని పగలగొట్టగా ఆ రక్తముతో నీ శరీరమంతా తడిసిపోయింది. శ్రీవత్సము కౌస్తవము ప్రకాశించే నీవు కాపాలికుని నరాలతో మెడలో ధరించి అమిత భయంకరుడువై ప్రకాశిస్తున్నావు. దేవదానవులకు భీకరమైన ఆకారముతో బ్రహ్మాండాన్ని అంతా భీతిగొలిపే విధముగా తీక్షణమైనటువంటి కోరలతో నోటి నుండి ఎగసిపడే అగ్నిజ్వాలల వలె ఆకాశమంతా వ్యాపించి ఉన్నావు. ఇంతటితో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఘట్టము పూర్తి చేసుకుందాము. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. ఇది వచ్చేసి అక్కమహాదేవి యొక్క గుహలో లోపలనమాట. ఏమీ కనపడదు, అంతా చీకటే. అసలు అక్కడికి కేవలం ఒక్కసారి ముగ్గురు మాత్రమే వెళ్ళగలరు. అందులో ఉన్న చివరికి శివలింగం దగ్గరికి మాత్రం ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు.